ఇక ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ మాట మాట్లాడాడు. పంటలు వేయకముందే రైతు భరోసా, ఎక్కువ ఆదాయం వచ్చే వాటిపై రైతులు మొగ్గు చూపాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ ఏడాది పంటలు వేయకముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సేంద్రియ ఎరువులతో పండే పంటలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుందని రైతులు అటు మొగ్గు చూపాలని సూచించారు. శుక్రవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి రావద్దని, ఇక్కడి రైతులు కూరగాయలు అధికంగా పండించి ఇతర దేశాలకు పంపించే స్థాయికి చేరాలన్నారు. అయితే విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాడి పరిశ్రమ, ఆవులు, గేదెలు, చేపలు, వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆసక్తి కనబరచాలని సూచించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి తుమ్మల నాగేశ్వరరావు రైతు మహోత్సవ స్టాల్స్ని పరిశీలించారు. అంతకుముందు పట్టణానికి చేరుకున్న మంత్రులను కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఎడ్ల బండిపై ఊరేగింపుగా మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు తీసుకొచ్చారంటూ పంటలు వేయకముందే రైతు భరోసా వేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నాడు. మరి పంటలు ఆల్రెడీ స్టార్ట్ అయితేనే ఉన్నాయి, విత్తనాలు కొంటా ఉన్నారు, తుకాలు పోస్తూనే ఉంటారు. ఇక అక్కడక్కడ మరి ఇప్పుడు పంటలు వేయకముందే అనేదాన్ని మీరు పక్కాగా అమలు చేస్తారా అనే దాని మీద కొంత అనుమానం ఉన్నది, కొంత కాదు పూర్తిగా అనుమానం ఉన్నది. సో మరి ఎప్పుడు వేస్తారు, ఏంది, గతందా లేకపోతే వచ్చేదా, అదొకటి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రజలకి.